హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 4వ తారీఖు నుండి మళ్ళీ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలను సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. గత 25 రోజుల నుంచి సడన్గా ఇప్పుడు వారాహి యాత్ర అంటూ తేదీని నిర్ణయించాడు. అయితే ప్రజల్లో ఏంటంటే ప్యాకేజీ పుట్టింది కాబట్టి మళ్ళీ యాత్రలు మొదలు పెడుతున్నారని చెప్పేసి ఒక టాక్ వస్తున్నది. రేపు కనుక యాత్ర మొదలైతే రేపు ఈయన ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకొని వెళ్తే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విచిత్రంగానే ఉంటాయి, అర్ధరహితంగా ఉంటాయి. దాంతోపాటు చాలా ఇప్పుడు వేడివేడిగా ఉంటుంది. మోరల్ వాల్యూస్ ఎప్పుడు కూడా అక్కడ ఉంటాయని ఎత్తుకోవడం కొంచెం అన్వేగంగా ఉంటుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ పాపం దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు చూసినా ఆయన అపవాదులే. ఆయన ఖాళీగా అంటే ఒక పర్యటన చేయకుండా ఉంటే ప్యాకేజీ తీసుకొని సపోర్ట్ కావడం ఇంట్లో కూర్చున్నాడట. ప్రారంభం అవుతుందన్న ప్యాకేజీ ముట్టింది ప్రారంభం అవుతుందంట. అంటే అదొక ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అనేది రెండు ప్రత్యామ్నాయం ఎప్పుడు ఉంటున్నారు. రెండు ప్రత్యామ్నాయ పదాలు. అంటే పని చేస్తున్నా కూడా ప్యాకేజీ ముట్టినట్టే, పని చేయకపోయినా ప్యాకేజీ ముట్టినట్టే. ఆ విధానానికి రావడానికి కారణం, ఆ భావానికి రావడానికి కారణం ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జరిగిన విషయాలు కాదు. ఈ రాజకీయంగా తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల ప్రభావం అన్నిటి డిసిషన్స్ ఏకబద్ధకు దూరంగా వెళ్ళడం, ప్రజల కన్సర్న్ దూరంగా వెళ్ళడం, ప్రజల కన్సర్న్ కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రతినిధులు నచ్చని నిర్ణయాలు తీసుకోవడం, వెలసి రకరకాలుగా ఆయన ప్యాకేజ్ స్టార్ ఎంపీ పట్టుకోవాల్సిన పరిస్థితుల్లోకి నెట్టవేయబడ్డాడు. సరే మనం అట్లా అనకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనకు ఆధారం లేకుండా ఏం కూడా అనలేము. పబ్లిక్ ఉన్నదాన్ని మనం చెప్పే ప్రయత్నం చేసాం. ఇకపోతే గతం చేసినటువంటి వారాహి యాత్రకు ఇప్పటి యాత్రకు ఖచ్చితంగా తేడా ఉంది. అంతకుముందు చేసినటువంటి వారాహి యాత్రలో కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆపోజిట్, అంటే ప్రత్యర్థి ఒకడే ఉన్నాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల కూడా ఉంది అక్కడ. మరి షర్మిల జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమైన మిత్రపక్షం అంటే ఉపాయకారికి అండర్స్టాండింగ్ అని చెప్తూ ఉంటారు. మరి ఏమైతే విమర్శించారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కానీ మళ్ళీ అటువైపు బీజేపీ కూడా విమర్శించలేరు, జనసేన ఎట్లా పొత్తులు విమర్శించారు. అంటే ఇక్కడ చతుర్ముఖ పోటీ ఉంటుందా, చతుర్ముఖ అభ్యర్థులు ఉంటారా, ఏం జరగబోతుంది, వరాహ యాత్రలో ఎవరిని విమర్శిస్తారు, ఏం విమర్శిస్తారు, ఇది ఒక ప్రశ్న. రెండవది అన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఇక ఆయన ఆవేశ స్టార్, పవర్ స్టార్, ఆవేశ స్టార్ అనేది చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉంటే అప్పటికప్పుడు డిసిషన్ ప్రకటించాడు, నేను తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాను, కలిసే పోటీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి అని చెప్పాడు. ఆల్రెడీ అతను ఎంగేజ్మెంట్ అయింది, కాపురం మూలం కొత్త చేస్తా అంటున్నాడు. ఆ తరహాలోనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్నాడు, ఇక్కడ పోటీ చేస్తాను అంటున్నాడు, వీళ్ళతో కలిసి పొత్తు ఉంది అంటాడు. ఈ పొత్తున్న వ్యక్తి టీడీపీ ఏమో ఎన్డీఏలో భాగస్వామిగా రాణిస్తున్నారు, అవునంటే లేదు కాదంటారు. ఈ కన్ఫ్యూజన్లో పార్టీ క్యాడర్ కూడా అవమానంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనుకున్నందుకు యూత్ పిల్లవాళ్ళు ట్రోలింగ్ కూడా అవుతున్నారు. ఈ ఒకవైపు చేస్తుంటే ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, మా ఇద్దరికి కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, ఇద్దరు కలిసి కసరత్తు చేస్తున్నాం, దాన్ని వండి వాస్తున్నాం సంకేతాలు ఇచ్చారు, దాని తగ్గట్టు మీటింగ్లు జరిగాయి. కానీ అన్వయంగా తెలుగుదేశం పార్టీ జనసేన కన్సల్ట్ చేయకుండానే 2 సీట్లు ప్రకటించారు, ఇతరులు 2 సీట్లు ప్రకటించడం జనసేన పార్టీ. అంటే వాళ్ళ కాపురాలు ఎలా ఉన్నాయంటే మగుడు పిల్లలు ఇద్దరు కలిసి నీ దారి నువ్వు తిరిగి వస్తే నేను తిరిగి వస్తాను అంటూ అట్లా అసంబద్ధమైనటువంటి నిర్ణయం చేస్తే కాపురం ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది. ఒకవైపు షర్మిల వచ్చింది, బీజేపీ కూడా ప్రత్యామ్నాయంగా అక్కడ ఎన్నికల పోటీకి వస్తుంది, సమాయత్తం అవుతుంది. ఇకవైపు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలతో, తెలుగుదేశం 2వ శ్రేణి నాయకులతో ఇక్కడ పొసుగు లేదు. మొదటి శ్రేణి అసలు క్యాండిడేట్స్ మీద వీళ్ళకు గ్రిప్ లేదు. ఏ నియోజకవర్గం ఎవరు పోటీ చేస్తారో అవగాహన లేదు, ఎక్కడ తిరగాలో తెలియదు. ఈయన అడుగుతున్నటువంటి ఉభయ జిల్లాలో తెలుగుదేశం పట్టున్న స్థానాన్ని ఇవ్వనంటున్నారు. పైగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు అనే సంకేతాలు బహిరంగంగా ఇవ్వడం నాకు నచ్చలేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ కాపురమో కలహాల కాపురంగా ఉంది. కానీ నాకు బయటికి వెళ్ళి మాత్రం ఈ కాపురానికి రిప్రజెంటేటివ్గా మేము కలిసి ఉన్నాం, మా పొత్తుకు ఓటేయండి అడగడానికి వస్తున్నాను.
ఈ ఈ కలహాలని ఈ ఓటు అడగడాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఈ అడిగే విధానాన్ని ఏ విధంగా ఎండార్ చేసుకునేటువంటి నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందా లేదా అనేది నా ప్రశ్న. ఆవేశంగా నా ముక్కలు మాట్లాడతాను, నా డైలాగ్ పడుతుంది, చప్పట్లు పడితే ఓట్లు కూడా అనే విషయం ఆయనకు అలా అన్నం చూసినా నేర్చుకోవచ్చు. ఈయన జరిగిన 2 ఎన్నికల గురించి నేర్చుకోవచ్చు. నా నేర్చుకున్న తత్వం ఈరోజు లేనట్టుంది వాస్తవానికి. మొత్తం మీద ఈ ఈ వరాహి యాత్రలో వచ్చే స్పందన ఎలా ఉంటుంది, ఇతనికి ఒక గుణపాఠం అవుతుంది, ప్రజలకు ఒక ఫజిల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం తరఫున ఈయనకు ఓటు వేయాలా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా? ఎందుకంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడు పొత్తులో ఉండి కూడా 2008-9 ఎన్నికలప్పుడు కూడా పొత్తులో వేరే పార్టీకి టికెట్ ఇస్తారు, ఇలా పార్టీ క్యాండిడేట్కి డబుల్గా నిలబెట్టిస్తారు. చూసాం చాలాసార్లు బినామీలో నిలబెట్టించాడు. ఆ పార్టీ ఓటమికి ఆ కూటమి ఓడిపోవడానికి ఆయనే కారణమవుతాడు. ఏమిటికి మరి ఇట్లా ఎందుకు చేస్తున్నాడంటే ఆ పార్టీ క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకుని ఇస్తున్నాడా, డబ్బుల కోసం డబ్బులు పడుతున్నాడా, పార్టీ ఎదుర్కొనక్కర్లేదు అనుకుంటున్నా అంటే సమాధానం వాళ్ళు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఓడిపోతున్నప్పుడు పార్టీ భవిష్యత్తు పోతున్నప్పుడు మరి ఇచ్చే డబ్బులు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోకుండా అనైతికమైన చర్యలు దిగిన విధానం చూసాం చాలాసార్లు. సో రేపొద్దున కూడా అదే మా పైన ఏ ఎత్తులు రాజకీయాలు తెలియనటువంటి పవన్ కళ్యాణ్ మోసం చేయడం చాలా ఈజీ. సో వెరసి ఈ ప్రజలు ఈ విషయం తెలుసు. ఈ చేసే ఈ వరహయాత్రలో ఈయన బఫుల్గా చూస్తారా, విజ్ఞానవంతులుగా చూపించుకుంటాడా అన్నది రేపు రాబోయేటువంటి ఈ వరాహయాత్ర అనకాపల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఈ వరాహయాత్రలైనా మెచ్యూరిటీ కనిపిస్తుందా, కాస్త ఆయన డైలాగు 4 కోట్ల రూపాయలు మారుతాయా? ఆయన ఒక 10 డైలాగ్ చెప్పినా ఒక్క డైలాగ్ కావాలన్నా 1% 1% మారి పోలింగ్ బూత్లో ఆయన గుర్తుకు కానీ ఆయన సూచించే గుర్తుల బినామీలకు కానీ అవకాశాలు ఉంటాయనేది రేపు వరాహయాత్రలో ఆయన తీసుకునేటువంటి ఎజెండా మాట తీరులోనే తెలియజేస్తుంది. మొత్తం మీద రేపు రాబోయే ఎన్నికలు ఇంకొంచెం దగ్గరికి వచ్చాయి, వేడి వాతావరణం ఏర్పడుతుందని చెప్పచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. వైసీపీ ప్రజాప్రతినిధి తాలూకు ఏమేమి డబ్బులు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో నా దగ్గర ఒక నిన్న మీకు తెలుసు కదా, జనవాణి కార్యక్రమం నాకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు, అన్న ఇంత దోచేస్తున్నారు, ఇంత చెప్తున్నారు. సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. నిన్న జనవాణి దాకా ముఖ్యంగా మన పెడన నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి లిస్ట్ ఆయన లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు. నాకు కొత్త పాస్బుక్ కావాలంటే 10,000 అంట. రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించుకోవాలంటే 2 లక్షల రూపాయలు. అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీకి కాదు, వాళ్ళకి తెలిసిన వ్యక్తికి కానీ వాళ్ళకి తెలిసిన కంపెనీకి కానీ. అలాగే ఆక్వా ఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలంట. గృహశాఖ మంత్రి 2,000 ఇల్లు పెట్టారు, ఒక ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి. కృత్తివెన్ను మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నెంబర్ 94లో 1000 ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు. తీర ప్రాంతాలను సహా దోచేశారు, ఇసుక దిబ్బల్ని తవ్వేశారు. 1000 ఎకరాలు రొయ్యల చెరువులు, ఈ తీర ప్రాంతాల్లో మడ అడవులను కూడా ధ్వంసం చేసి, దివిసీమకి మడ అడవులు చాలా అవసరం, తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి. అలాంటి మడ అడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా జన సైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే, మడ అడవుల్ని ధ్వంసం చేస్తుంటే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.